ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మార్కెట్లో మార్నింగ్ నుంచి ఏం జరిగిందో ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ 51,271 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్లో ఇది కొంచెం బేరిష్నెస్ చూపించింది, బట్ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని చాలాసేపటి వరకు కన్సల్టేషన్లోనే ఉండిపోయింది అప్ టు 2 o'clock. 2 o'clock తర్వాత ఈ షార్ప్ మూవ్ వచ్చింది, బయింగ్ బాగా వచ్చింది. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే మనకి 51,800 అబోవ్ 51,878 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మరలా కొంచెం సెల్లింగ్ కాదు, అది ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఎందుకంటే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఈరోజు ఇక్కడే ఎవరైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకుని ఉంటారు. సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చిన మూవ్తో పోలిస్తే చాలా తక్కువ. నిఫ్టీని చూద్దాం, చూడండి. ఇదిగో నిఫ్టీ ఓపెన్ అయిందే మనకి 25,050 దగ్గర. అక్కడి నుంచి స్టార్టింగ్లో ఇది కూడా కొంచెం బేరిష్నెస్ చూపించింది, ప్లస్ కన్సల్టేషన్లో ఉంది అప్ టు 2 o'clock. ఆ తర్వాత మంచి బయింగ్ వచ్చింది. ఆ బయింగ్ ఏ లెవెల్కి వెళ్ళిందంటే లైఫ్ టైం హైని బ్రేక్ చేసేసింది. అంతకుముందు ఉన్నటువంటి లైఫ్ టైం హై 25,333.60. దీన్ని బ్రేక్ చేసేసి ఇప్పుడు లైఫ్ హైలో ఉంది 25,388.90 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. సో రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అన్నది ఇది చూడటానికి ముందు ఏంటంటే మనం ఒకసారి సైకలాజికల్గా ఆలోచిద్దాం. ఈరోజు నిఫ్టీలో వచ్చిన ఇంత బులిష్నెస్ని, బ్యాంక్ నిఫ్టీలోనూ వచ్చినటువంటి ఇంత బులిష్నెస్ని ఇమ్మీడియట్గా ట్రేడర్స్ అందరూ బులిష్ ఇంకా మార్కెట్ ఎలా పైకి వెళ్ళిపోతుంది అనుకుంటారు, వెళ్ళిపోవచ్చు కూడా. బట్ వేరే అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఆల్ టైమ్ హైకి చాలా దూరంలో ఉంది. చూడండి, ఆల్ టైమ్ వచ్చేసి 53,388 బ్యాంక్ నిఫ్టీ. బట్ నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హైకి వచ్చేసింది. సో ఇక్కడి నుంచి నిఫ్టీలో ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి వెళుతూ పోతే ఇవన్నీ ఇంకా చాలా పైకి వెళ్ళిపోవచ్చు. కానీ బ్యాంక్ నిఫ్టీలో ఏమంటే ఇక్కడ చూడండి 52,000, 52,300, 500 ఇవన్నీ రెసిస్టెన్స్ ఏరియాస్ అన్నమాట. సో బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ఆలోచించి ట్రేడ్ చేయాలి. నిఫ్టీలో కూడా మనకి ఆల్ టైమ్ హై ఉంది కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కడ వస్తుంది ఏంటనేది మనం ఇప్పుడు చెప్పలేం. బట్ వేరే ఒకసారి ఫిబొనాచి టూల్ తీసుకొని డ్రా చేస్తే దీనికి కూడా రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయనేది తెలిసిపోతుంది. రేపు మార్కెట్ మ్యాక్సిమం ఎంతో కొంత గ్యాప్ అప్ లేదా మ్యాక్సిమం గ్యాప్ డౌనే ఓపెన్ అవ్వాలి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అంటే యుఎస్ మార్కెట్తో రాత్రిపూట యుఎస్ మార్కెట్లో ఎలాంటి చేంజెస్ లేకుండా బాగా జరిగిన కొంచెం గ్యాప్ డౌన్లోనే ఓపెన్ అయ్యి కొంచెం చిన్నగా బెరిష్నెస్ చూపించి ఆ తర్వాత మరలా బులిష్నెస్ వచ్చేయచ్చు. నిఫ్టీ కూడా మ్యాక్సిమం కొంచెం డౌన్లోనే ఓపెన్ అవ్వచ్చు. కానీ సపోర్ట్ తీసుకోవడానికి దీనికి 2 చోట్ల సపోర్ట్స్ ఉన్నాయి. చూడండి, ఇది పాత లైఫ్ టైం హై ఉంది కదా 25,330 ఈ ఏరియా, ప్లస్ 25,200, 25,150, 100 ఈ ఏరియాస్ అన్నీ సపోర్ట్గా పనిచేస్తాయి. సో నిఫ్టీకి సపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నాయి. సో మార్కెట్స్ ఎలా మూవ్ అవుతాయి అన్నది కొంచెం ప్రెడిక్ట్ చేయడం కొంచెం కష్టం. కాకపోతే ఏంటంటే రేపు మ్యాక్సిమం గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత రేపు ట్రేడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే చూసుకొని చేయాలి. ప్లస్ ఈరోజు మన ట్రేడ్స్ చూద్దాం. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో మనకి
స్పెషల్ క్యాండిల్స్ ఇక్కడ ఫామ్ అయినాయి. ఎన్ని గంటలకి? 9:55, 10కి ఫామ్ అయిన తర్వాత అప్ టు 2 o'clock చూడండి, 2 o'clock వరకు అది మొత్తం అసలు ఏ లెవెల్ని దాటకుండా చూడండి. మనం డ్రా చేసుకున్న లెవెల్స్ చూడండి, పైన ఈ రెడ్ లైను, కింద ఈ రెడ్ లైను, ఈ వైట్ లైను, ఈ వైట్ లైను, ప్లస్ ఈ బేరిష్ బిలో లైను, ఇది బుల్లిష్ అబో లైన్. ఈ లెవెల్స్ లోపలే మార్కెట్ అన్ని గంటలు ట్రావెల్ చేసింది. తర్వాత లాస్ట్కి 2 o'clockకి ఒక బులిష్నెస్ బాగా వచ్చింది. ఆ బులిష్నెస్ వలన మార్కెట్ చూడండి ఎక్కడ దాకా వెళ్ళిందో, దాదాపుగా ఒక 700-800 పాయింట్లు, 500 అబోవ్ పాయింట్స్ మూమెంట్ ఇచ్చింది. ఈ మూమెంట్ టైంలో ఏంటంటే మనం ఈ స్పెషల్ క్యాండిల్ని బేస్ చేసుకొని స్వాపింగ్ స్ట్రాటజీలో వీటిని బేస్ చేసుకొని మనం ఒక స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ ప్రైస్ని సిఈపిఈ చార్ట్స్ లైన్ చేసాం. లైన్ చేసేసి దీంట్లో కూడా మళ్ళీ ఒక స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి. అది ఇక్కడ 11 o'clockకి ఫామ్ అయినాయి అనమాట. ఫామ్ అయిన తర్వాత ఈ 11 o'clock దగ్గర నుంచి మనం ఎంట్రీ ఎక్కడ దొరుకుతుందా అని చూస్తున్నాం. మనకి పి సైడ్ ఇది సి చార్ట్, ఇది పి చార్టు. పి సైడ్ ఇక్కడ ఒక స్పైక్ వచ్చింది, బట్ అది సస్టైన్ అవ్వలేదు. చూడండి ఇక్కడ స్టాప్ లాస్ తీసేసుకుంటుంది. నేను మొన్న ఒకసారి వీడియోలో కూడా చెప్పాను, ఇలాంటి స్పైక్స్ వచ్చినప్పుడు మనం దానికి రియాక్ట్ అవ్వకూడదు. సో ఇక్కడెక్కడ మనం ట్రేడ్లో ఎంటర్ కాలేదు. ఇక్కడ మాత్రం చూడండి 12:20 కాదు, ఒక్క నిమిషం, ఎస్ ఇక్కడ 12:20కి ఒక ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ, బట్ అది కూడా స్టాప్ లాస్ ఇక్కడే తీసేసుకుంది 12:40కి. తీసేసుకున్న తర్వాత సైలెంట్గా మనం ఇంకా వెయిట్ చేస్తూ కూర్చున్నాం. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఏ క్యాండిల్ దీని అప్పర్ లైన్ని క్రాస్ చేయలేదు, అన్నీ కిందకే వస్తున్నాయి. ఇక్కడ మనకి ఎంట్రీ మళ్ళీ దొరికింది, ఇది అప్పర్ లైన్ని క్రాస్ చేసింది. తర్వాత ఇక్కడ మనకి ఈ డౌన్ లైన్ని క్రాస్ చేసింది అనుకుంటున్నాం, కానీ క్రాస్ చేయలేదు అది. సో ఇక్కడ ఎంట్రీ దొరికింది. దీని హైట్ చూడండి ఎంత, 340, 190. ఇక్కడ ఎంట్రీ దొరికింది. దీన్ని హోల్డ్ చేస్తే 606 దాకా మనకి ప్రాఫిట్ ఇచ్చింది. బట్ ఆఫ్ కోర్స్ నేను బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ట్రేడ్ చేయలేదు, నిఫ్టీలో చేశాను నేను. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ ట్రేడ్ అది మిస్ అయింది. అలాగే ఒకసారి నిఫ్టీలో ట్రేడ్స్ చూసుకుంటే చూడండి, నిఫ్టీలో కూడా మనకి ఫస్ట్లోనే స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. మార్నింగ్ నేను వీడియోలో చెప్పాను స్పెషల్ క్యాండిల్స్ కింద దీన్ని కన్సిడర్ చేయలేమని, బట్ ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ ప్రకారము ఇవి స్పెషల్ క్యాండిల్స్ అనమాట. దానికంటూ కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు దీంట్లో ఈ చార్ట్లో, జిరోదా చార్ట్లో లేదు, కానీ ట్రేడింగ్ వ్యూ చార్ట్లో అయితే ఉన్నాయి. సో దాన్ని పట్టుకుని లెవెల్స్ డ్రా చేసుకున్నాం. లెవెల్ డ్రా చేసుకున్న తర్వాత ఈ లెవెల్స్ మీద డిపెండ్ అయ్యి మనం ఒక స్ట్రైక్ ప్రైజ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ స్ట్రైక్ ప్రైజ్ వచ్చేసి 25,000 సిఈ, 25,000 పిఈ. సో దీంట్లో ఏం జరిగిందంటే మనకి దాదాపుగా 10:15కి మనకి దీంట్లో సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ మనకి సిగ్నల్ ఏం వచ్చిందంటే ఈ లైన్స్ డ్రా చేసుకోవడానికి ఒక సిగ్నల్ వచ్చింది 10:15కి. ఈ సిగ్నల్ ప్రకారం మనం లైన్స్ని డ్రా చేసుకొని వీఆర్ వెయిటింగ్ ఎక్కడ ట్రేడ్లోకి ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి. సో ఇక్కడ చిన్న చిన్న ట్రేడ్స్ వచ్చినాయి చూడండి. ఇక్కడ ఒక ట్రేడ్ వచ్చింది, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసాం. తర్వాత దాన్ని అలాగే హోల్డ్ చేస్తున్నా కానీ మనకి ఇక్కడ కూడా బుక్ చేసుకునే పని. సో ఇది ఒక ట్రేడ్ వచ్చింది. దాని తర్వాత ఏమైందంటే సిఈపి, ఎందుకంటే ఈరోజు నిఫ్టీలో
ఎక్స్పైరీ ఉండటం వలన సిఈపి 2 డికే అవ్వడం స్టార్ట్ అయినాయి. ఎప్పటి వరకు 2 o'clock వరకు డికే. ఇది కూడా చూడండి 42 రూపీస్కి వచ్చింది. ఇది కూడా దాదాపుగా 33 రూపీస్కి వచ్చేసింది. ఇక్కడి నుంచి ఆ సడన్గా బయింగ్ రావడంతో ఈ 33 రూపీస్ ఉన్నటువంటి సిఈ మనకు హై వచ్చేసి 423 దాకా వెళ్ళింది. దాదాపుగా 390 పాయింట్స్. ఇదైతే జీరో అయిపోయింది అనుకోండి, ఇది మాత్రం 400 పాయింట్స్, 390 పాయింట్స్, 400 పాయింట్స్ ఇచ్చింది. ఒకవేళ మనం ఇక్కడ కూడా బుక్ చేయకపోతే 389, ఇక్కడ 365 రూపీస్. ఒకవేళ ఈ అప్పర్ లైన్ తీసుకుంటే 69 రూపీస్. పోనీ ఈ ఫస్ట్ క్యాండిల్ తర్వాత మనం ఎంట్రీ తీసుకున్నా, దీని హై వచ్చేసి 151 దగ్గర మనం ఎంట్రీ తీసుకున్న 389 దగ్గర బుక్ చేసుకునే పని. సో ఇలాంటి మంచి ట్రేడ్ ఈరోజు మనకు దొరికింది. నేను ఎంట్రీ అయితే నేను 67 దగ్గర అయ్యాను, బట్ నేను ఇక్కడ 100 దగ్గర 150 దగ్గర నేను ఎగ్జిట్ చేసేసాను. అంటే నా రిస్క్ రివార్డ్ని బట్టి నేను ఇక్కడ ఎగ్జిట్ చేసేసాను. ఆఫ్టర్ దట్ మంచి మూవ్ వచ్చింది. బట్ ఒకసారి ఎగ్జిట్ చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో దూరడం అనేది మంచిది కాదు. అది మన డిసిప్లైన్కి విరుద్ధంగా వెళ్ళినట్టు. సో దాన్ని నేను క్యాప్చర్ చేయలేదు, బట్ కొంతవరకు నేను క్యాప్చర్ చేయగలిగాను. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. సో ఇలాంటి ట్రేడ్స్ మనకి ఈ స్వాపింగ్ స్ట్రాటజీలో దొరుకుతాయి. ఇలాంటివే కాదు, ఇంకా మంచివి కూడా దొరుకుతాయి, ఇలాంటివి కూడా దొరుకుతాయి అన్నమాట. సో అది ఫ్రెండ్స్, ఈరోజు మన బ్యాంక్ నిఫ్టీలో అసలు ఏం జరిగింది, రేపు ఏం జరగబోతుంది, మన ట్రేడ్స్ ఏంటన్నది ఇదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.